खुशी के आंसू आना, खुशी के आंसू आना। सरे खुशी के आंसू आना मुहावरे का अर्थ बताइए అంటే बहुत आनंदित होना, बहुत आनंदित होना। దీనికి ఓన్ సెంటెన్స్ మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే రాజ్ चिड़िया को देखते ही రాజా రాజా के आंखों में खुशी के आंसू आ गए ఇలా చెప్పొచ్చు అన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, నేను చెప్తాను. राम 10वीं कक्षा का लड़का है, राम 10वीं कक्षा का लड़का है. రామ్ అనే పిల్లవాడు 10th క్లాస్ చదువుతూ ఉన్నాడు. వహ్ అచ్చి తరహ్ పడతా హై, చాలా బాగా చదువుతున్నాడు ఆ పిల్లవాడు. వహ్ హోషియార్ భీ హై, చాలా హోషియార్ అంటే ఏమమ్మా చాలా తెలివిగలవాడు కూడా. హోషియార్ భీ హై అంటే తెలివిగలవాడు. వహ్ అప్నీ కక్షా మే కభీ ప్రథమ్, కభీ ద్వితీయ్ ఔర్ కభీ తృతీయ్ మే ఆతా హై. ఎప్పుడు తన క్లాసులో ఫస్ట్ అన్నా వస్తాడు, సెకండ్ అన్నా వస్తాడు, లేకపోతే థర్డ్ అన్నా వస్తాడు. ఫస్ట్ అన్నా, సెకండ్ అన్నా, థర్డ్ అన్నా, ఈ మూడిట్లో ఏదో ఒకటి కంపల్సరీ వస్తాడు. అంటే అంత బాగా చదువుతాడు. पिताजी उसकी प्रगति को देखकर स्तर गिरने के कारणों पर विचार करने, दूसरे विद्यार्थियों के स्तर बढ़ने के कारणों पर विश्लेषण करने की सलाह दी. పితాజీ ఉస్కి ప్రగతి కో దేఖ్కర్, వాళ్ళ నాన్న ఆ పిల్లవాని యొక్క ప్రగతి అంటే డెవలప్మెంట్, ప్రగతి అంటే ఏమమ్మా డెవలప్మెంట్, అంటే అంత బాగా చదువుతున్నాడు కాబట్టి, డెవలప్ అవుతున్నాడు కాబట్టి చూసి देखकर स्तर गिरने के कारणों पर विचार करने, दूसरे विद्यार्थियों के स्तर बढ़ने के कारणों पर విశ్లేషణ करने की सलाह दी. అంటే ఇప్పుడు ఫస్ట్ సెకండ్ థర్డ్ ర్యాంక్స్ ఎలా వస్తాయి, మనం ఎలా చదువుకోవాలి, వేరే వాళ్ళకి ఎలా వస్తున్నాయి, మనకెందుకు రావడం లేదు, వీటి గురించి అంతా డిఫరెన్స్ చెప్పి ఆ పిల్లవాడికి చెప్పాడన్నమాట, డిస్క్రైబ్ చేశాడు. సలాహ్ ది అంటే కొన్ని సూచనలు ఇచ్చాడనమాట. మనం ఫస్ట్ ఎలా రావాలి, ఫస్ట్ అవడానికి మనం ఏం చేయాలి, వీటి గురించి అంతా చెప్పాడు. ఆఖరి పరీక్షాయే హుయి, ఇంకా ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చాయి. ఆఖరి పరీక్షాయే హుయి అంటే ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చాయి. పరీక్షా ఫల్ నికల్నే వాలా హై, పరీక్షా ఫల్ నికల్నే వాలా హై అంటే ఆ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చేసింది. పరీక్షా ఫల్ నికలా వచ్చేసింది అనమాట రిజల్ట్. వాహ్ జిలే మే ప్రథమ్ ఆయా, వా పిల్లవాడు జిల్లాలోని డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చాడనమాట. यह समाचार पाकर उसकी आंखों में खुशी के आंसू आए. ఇదంతా విన్న వాళ్ళ నాన్నకు ఏమొచ్చిందంటమ్మా, ఖుషీకే ఆన్సు ఆయే అంటే సంతోషంతో కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చాయన్నమాట. ఇది మనకు ఒక ఎగ్జాంపుల్. చూడండమ్మా, ఖుషీకే ఆన్సు ఆనా ముహావరే కా అర్థ బతాయియే అంటే, ఖుషీకే ఆన్సు ఆనా అంటే బహుత్ ఆనందిత్ హోనా, చాలా సంతోషపడడం. మరి దీనిని మనము ఓన్ సెంటెన్స్ ఎలా ప్రిపేర్ చేయాలి, వాక్యోమే ప్రయోగ్ కీజియే, దీనిని మనం వాక్యలో ప్రయోగ్ చేయాలి. వాక్యోమే ప్రయోగ్ కీజియే అంటే మనం ఏం చెప్పాలి, రామ్ 10वीं कक्षा में पढ़ता था, वह अच्छा लड़का था, वह कभी प्रथम स्थान और द्वितीय स्थान और तृतीय स्थान में आता था. एक दिन पिताजी ने उसे बताया कि प्रथम स्थान, तृतीय स्थान और द्वितीय स्थान के स्तर कैसे होते हैं. आखिरी में उसका परीक्षा का तारीख आया था. वह परीक्षा अच्छी तरह लिखा, परीक्षा फल निकलने वाला है, परीक्षा फल निकला, वह जिले में प्रथम आया. జిల్లాలోనే అతడు ఫస్ట్ ర్యాంక్ వచ్చాడు. ఆ మాట విన్న వాళ్ళ నాన్నకి, ఆ పిల్లవానికి, నేను కష్టపడినందుకు మా నాన్న నాకు ఇలాంటి సలహాలు, మంచి మంచి సలహాలు ఇచ్చినందుకు నేను ఫస్ట్ వచ్చాను అని ఆ పిల్లవాని కంటిలో, వాళ్ళ నాన్న కంటిలో ఖుషీకి ఆన్సు ఆయే అంటే ఆనంద బాష్పాలు వచ్చాయి. ఇది మనకేమమ్మా ముహావరే కా అర్థ్. మా సెకండ్ ముహావరా అర్థమైంది కదా అందరికి? ఇప్పుడు ఫస్ట్ ముహావరా వచ్చి జాన్ మే జానానా. జాన్ మే జానానా ముహావరే కా అర్థ బతాయియే అంటే కఠినాయి దూర్ హోనా, కఠినాయి దూర్ హోనా.
మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్స్ దూరం అయిపోతే అలాంటి టైంలో ఉसी वक्त में हम जो मुहावरे को बोलते हैं वही है जान में जान आना। और दूसरा मुहावरा है खुशी के आंसू आना। दूसरा मुहावरा है खुशी के आंसू आना। खुशी के आंसू आना मुहावरे का अर्थ बताइए అంటే बहुत आनंदित होना, बहुत आनंदित होना। ఇప్పుడు మీనింగ్ ఒకటి బాగా గుర్తు పెట్టుకోండి అమ్మా। జాన్ మే జాన్ ఆనా ముహావరే కా అర్థ బతాయియే। జాన్ మే జాన్ ఆనా ముహావరే కా అర్థ బతాయియే। చెప్పండి అమ్మా దాని అర్థము కఠినాయి దూర్ హోనా। చెప్పండి कठिनाई दूर होना। कठिनाई दूर होना, कठिनाई दूर होना। खुशी के आंसू आना मुहावरे का अर्थ बताइए। खुशी के आंसू आना मुहावरे का अर्थ बताइए। बहुत आनंदित होना, बहुत आनंदित होना, बहुत आनंदित होना। మీనింగ్ ఒకటి బాగా గుర్తు పెట్టుకోండి। మీనింగ్ వచ్చి జాన్ మే జాన్ ఆనా అంటే కఠినాయి దూర్ హోనా, ఖుషీ కే ఆంసూ ఆనా అంటే బహుత్ ఆనందిత్ హోనా। ముహావరే చాలా ఇంపార్టెంట్ అమ్మా। అర్థమైందా? 10th క్లాస్ కి పోయినప్పుడు కూడా హిందీ వ్యాకరణంలో మనకు ఒక ముహావరా కంపల్సరీ ఉంటుందన్నమాట। ఇప్పటి నుంచే మనము దాని మీనింగ్స్ అన్ని తెలుసుకొని ఉండాలి। అర్థమైంది కదమ్మా ముహావరా? ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ రోమన్ చూడండి। సెకండ్ రోమన్ अनुच्छेद पढ़िए, रेखांकित शब्दांशों पर ध्यान दीजिए। अनुच्छेद पढ़िए, रेखांकित శబ్దాంశం पर ध्यान दीजिए। అక్కడ మనం పేరాగ్రాఫ్ చదవాలంట। ఆ పేరాగ్రాఫ్ లో అండర్లైన్ వర్డ్స్ ఉన్నాయి చూడండి। అండర్లైన్ లెటర్స్ పైన మనము అవి ఏవో చూడాలన్నమాట। అండర్లైన్ వర్డ్స్ ఏవో చూద్దాం ఇప్పుడు। ఫస్ట్ చూడండి, రాజానే చిడియాకో ప్యార్ సే రఖా। రాజానే చిడియాకో ప్యార్ సే రఖా। ఇక్కడ నే అనేది అండర్లైన్ ఇచ్చారు చూడండి। దేనికి అండర్లైన్ ఇచ్చారు? నే కో సే। ఇక్కడ నే అనేది లేకపోతే కో అనేది లేకపోతే సే అనేది ఆ వాక్యం ఉంది చూడండి। ఆ వాక్యం మధ్య ఉన్న లెటర్స్ మధ్య సంబంధాన్ని తెలుపుతోందన్నమాట। రాజానే ఆ నే లేకపోతే అసలు ఆ వాక్యానికి మీనింగే ఉండదు। చిడియాకో కో అనేది లేకపోతే అక్కడ మీనింగే ఉండదన్నమాట। దాని తర్వాత ప్యార్ సే అంటే చాలా ప్రేమతో। ఇలాంటివన్నీ అక్కడ మనకు ఉన్నాయన్నమాట। రాజానే చిడియాకో ప్యార్ సే రఖా। రాజు ఆ చిడియా ఆ స్పారోని చాలా ప్రేమతో తన దగ్గర పెట్టుకున్నాడన్నమాట। चिड़िया को देखने के लिए लोग दूर दूर से आते हैं। ఆ చిడియాని చూడడానికి జంగల్ మే జో చిడియా రహతీ హై ఆ చిడియాని చూడడానికి చాలా మంది చాలా దూరం నుంచి వస్తున్నారన్నమాట। चिड़िया का मधुर गान सबको भाता था। చిడియా కా మధుర్ గాన్ అంటే ఆ చిడియా పాడే పాట అందరినీ చాలా వినేటట్లు చేస్తుందన్నమాట। అంత బాగా ఉంటుంది సాంగ్। चिड़िया का संगीत सुनकर सब मन में यही सोचते कि हे चिड़िया तुम कितना मधुर गाती हो। ఈ చిడియా యొక్క పాట విని అందరూ ఏమంటున్నారు ఇక్కడ? అందరూ చూసేకి వచ్చిన వాళ్ళందరూ హే చిడియా తుమ్ కితనా మధుర్ గాతి హో, నువ్వు ఎంత బాగా పాడుతున్నావు అని చెప్తుండేవాళ్ళు। ఇక్కడ మనము చూసినట్లయితే ఇవన్నీ మనకి ఇక్కడ అండర్లైన్ సెంటెన్సెస్ లో ఏమున్నాయి? అండర్లైన్ లెటర్స్ చూడండి। నే కో సే, మరి కో ఉంది, మరి కేలియే ఉంది, సే మరి కా కో మరి హే, ఇవన్నీ మనకు అండర్లైన్స్ ఉన్నాయి కదా। ఏమున్నాయమ్మా? వాటికన్నిటికీ మనకేమున్నాయి? అండర్లైన్స్ ఉన్నాయన్నమాట। మరి ఈ విధంగా అండర్లైన్స్ ఉండే వాటిని మనం ఏమని పిలుస్తాము హిందీ వ్యాకరణంలో అంటే కింద పేర చదివితే అర్థమవుతుంది చూడండి। रेखांकित शब्दांश वाक्य में एक शब्द से दूसरे शब्द का संबंध जोड़ते हैं। एक शब्द से दूसरे शब्द का संबंध। ఇక్కడ చూడండమ్మా, ఫస్ట్ సెంటెన్స్ నేను చదివాను చూడండి ఆ పేరాలో। రాజానే చిడియాకో, రాజానే చిడియాకో। ఇక్కడ రాజాకి చిడియాకి మధ్య నే ఉంది। రాజాకి చిడియాకి మధ్య నే ఉంది। ఆ రాజా తర్వాత చిడియా అనే రెండు పదాల మధ్య సంబంధాన్ని
నెలకొల్పుతోంది కాబట్టి ఆ నే అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట అక్కడ. ఇలాంటి इस तरह संज्ञा या सर्वनाम के जिस रूप से उसका संबंध वाक्य के अन्य शब्दों से जाना जाता है उसे कारक कहते हैं. కింద పేరా చూడండి ఇంకొకసారి रेखांकित शब्दांश वाक्य में एक शब्द से दूसरे शब्द का संबंध जोड़ते हैं. దేనికైతే మనము అండర్లైన్ చేశామో ఆ లెటర్స్ అన్ని హిందీ వాక్యంలో ఒక పదానికి ఇంకొక పదానికి మధ్య సంబంధాన్ని నెలకొల్పుతాయి అన్నమాట. సంబంధాన్ని స్థాపిస్తాయి. ఆ వర్డ్స్ ఆ లెటర్స్ ఉంటేనే హిందీలో ఆ రెండు పదాల మధ్య మీనింగ్ అనేది ఏర్పడుతుందన్నమాట. మరి इस तरह संज्ञा या सर्वनाम के जिस रूप से ఈ విధంగా సంజ్ఞ లేకపోతే సర్వనామం ఏదైనా కావచ్చు అక్కడ. ఇక్కడ రాజా అని ఇచ్చారు. రాజా అంటే ఒక సంజ్ఞ, అది ఒక పేరు. మరి రాజాకి బదులు మనం సర్వనామం ఏదైనా పెట్టొచ్చు. హమ్ కానీ మై కానీ తుమ్ తు ఇలాంటి సర్వనామాలు ఏవైనా పెట్టొచ్చు అనమాట. సంజ్ఞా या सर्वनाम ఏవైనా కానీ जिस रूप से उसका संबंध वाक्य के अन्य शब्दों से జానా జాతా హై. ఆ సంజ్ఞా సర్వనామం వాక్యంలో మిగతా వర్డ్స్ ఏవైతే ఉన్నో వాటి మధ్య సంబంధాన్ని తెలిపే పదాలనే మనం ఏమని పిలుస్తాము? ఉసే కారక్ కహతే హై. వాటినే మనం ఏమంటాము? కారక్ అని అంటామన్నమాట. కారక్ అర్థమైంది కదా? కారక్ అంటే కారక్ అంటే ఏమి? సంజ్ఞా యా सर्वनाम शब्दों से जिस रूप से उसका संबंध वाक्यों में अन्य शब्दों से जाना जाता है. వాక్యం ఇప్పుడు వాక్యం ఉంటుంది. హిందీ వాక్యం ఒకటి ఏదైనా ఒకటి మనం చెప్పుకుందాం చూడండి. ఏమని చెప్పుకుందాము? ఇదే ఉన్నీలేండి. రాజానే చిడియాకో ప్యార్ సే రఖా. రాజానే చిడియాకో ప్యార్ సే రఖా అన్నారు. రాజానే చిడియాకో, అక్కడ రాజా అనేది ఒక సంజ్ఞ, ఒక నామవాచకం అన్నమాట. సంజ్ఞ, అది రాజా పేరు. మరి చిడియాకో ప్యార్ సే రఖా, ఈ చిడియాకో ప్యార్ సే రఖా అనే ఒక సెంటెన్స్ అంతా దేనిపైన ఉంటుంది? రాజా పైన ఉంటుంది. ఆ రాజానే కదా అదంతా చేస్తున్నది. మరి మధ్యలో నే అనే ఒక కారకం లేకపోతే ఆ సెంటెన్స్ కి అసలు మీనింగే ఉండదన్నమాట. కాబట్టి కారక్ అనేది సెంటెన్స్ లో నామవాచకానికి లేకపోతే సర్వనామానికి సెంటెన్స్ లో మిగతా వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్య రిలేషన్ ని పెంచుతుందన్నమాట. ఇది మనకు కారక్. మరి కారక్ అనేది కారకాలు మనకు ఎన్ని టైప్స్ ఉన్నాయి, అవి ఎప్పుడు మనము దేనిని వాడాలి, వీటి గురించి అంతా మనము తెలుసుకుందాము. కారకాలు ఎన్ని రకాలు ఉన్నాయి, మనము ఎప్పుడు దేనిని వాడాలి అనేది చూద్దాం. ఇక్కడ కారకాలు ఉన్నాయి చూడండమ్మా. కారక్ కితనే ప్రకార్ హోతే హై, అక్కడ కౌంట్ చేయండి. కారకాలు ఎన్ని రకాలు ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 8 प्रकार के होते हैं. कारक 8 प्रकार के होते हैं. అందులో ఫస్ట్ చూడండి ఇక్కడ కర్త కారక్. ఫస్ట్ ఏమమ్మా? హలో హలో మ్యూట్ చేసుకోండి అమ్మా, మ్యూట్ చేసుకోండి మీరు. ఫస్ట్ చూడండమ్మా, కర్త కారక్. మరి కర్త కారక్ అంటే ఇక్కడ ఏమి? నే ఇచ్చారు. కర్త కారక్ అంటే నే ఇచ్చారు. కర్మ కారక్ కో ఇచ్చారు. కర్మ కారక్ అంటే కో వస్తుంది. కరణ్ కారక్ అంటే సే వస్తుంది. కరణ్ కారక్ అంటే సే, కే ద్వారా, ఇవన్నీ కరణ్ కారక్. సంప్రదాన్ కారక్ అంటే కేలియే కో, కేలియే కో. అపాదాన్ కారక్ అంటే సే, అది కూడా సే అన్నమాట. సంబంధ కారక్ అంటే కా కే కి సంబంధ కారక్. మరి అధికరణ్ కారక్ అంటే మే పర్, అధికరణ్ కారక్ అంటే మే పర్. సంబోధన్ కారక్ అంటే హే అరే అజీ, హే అరే అజీ, ఇది మనకు సంబోధన్ కారక్ అన్నమాట. ఇవి మనకు కారకాలు అన్నమాట. ఇక్కడ 8 టైప్స్ ఉన్నప్పటికీ కొన్ని ఏమో సేమ్ ఉన్నాయి చూడండి. అక్కడ కరణ్ కారక్ కూడా సే వచ్చింది,
తర్వాత అపాదాన్ కారక్‌కి కూడా సే వచ్చింది. మరి ఆ సే అనేది వాక్యాన్ని బట్టి ఉంటుందన్నమాట. అది కరణ్ కారక లేకపోతే అపాదాన్ కారక అని. ఇప్పుడు మనము ఒక్కొక్క కారక్‌కి మీనింగ్ తెలుసుకుందాం. ఒక్కొక్క కారక్‌కి మనం ఏం చేద్దాము మీనింగ్ తెలుసుకుందాము. ఫస్ట్ కర్తా కారక్ ఎప్పుడు వాడతాము? మరి కర్మ कारक ఎప్పుడు వాడతామో చూద్దాం. कारक कितने प्रकार के होते हैं? कारक 8 प्रकार के होते हैं. చెప్పండమ్మా कारक 8 प्रकार के होते हैं. ఫస్ట్ దేమి కర్తా కారక్. కర్తా కారక్ అంటూనే మీకు మైండ్ లో ఏం రావాలి? నే రావాలన్నమాట. కర్తా కారక్ అంటూనే నే అనే ఒక లెటర్ గుర్తుకు రావాలి. మరి కర్తా కారక్ ని మనం ఎప్పుడు వాడతాము అంటే చూద్దాం ఇక్కడ जिससे क्रिया के करने वाला का बोध होता है वह कर्ता कारक है. క్రియా కే కర్నే వాలా కా బోధ్ హోతా హై. ఎవరైతే పని చేస్తారో వాళ్ళు అక్కడ ఏమవుతారమ్మా? కర్త అవుతారన్నమాట. కర్త అంటే సబ్జెక్ట్ కదా. కర్త అంటే సబ్జెక్ట్. ఇక్కడ రాజా స్కూల్ జాతా హై. మరి రాజా ఒక పని చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? స్కూల్కి వెళ్తున్నాడు. మరి అక్కడ పని చేస్తున్నది ఎవరు? రాజా కదా. మరి రాజా ఏమవుతాడు అక్కడ? కర్త అవుతాడనమాట. కర్త అని జిస్సే క్రియాకే కర్నే వాలా కా బోధ్ హోతా హై. పని ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ గురించి చెప్పేటప్పుడు మనము నే అనే ఒక కారక్ ని వాడుతాము. మరి నే అనే కారక్ అక్కడ ఏమవుతుంది అంటే కర్తా కారక్ అవుతుంది. నే అనే కారక్ ఏమవుతుంది? కర్తా కారక్ అవుతుంది. कर्ता के साथ जो कारक चिह्न लगाया जाता है उसे हमें कर्ता कारक कहते हैं. అంతే కదా. కర్త ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఇంకొక నేమ్ ఏదైనా చెప్పుకుందాం మనము. రమేష్ జంగల్ మే ఘూమ్తా హై. రమేష్ జంగల్ మే ఘూమ్తా హై అనుకోండి. రమేష్ అడవిలో తిరుగుతున్నాడు. మరి రమేష్ ఒక పని చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? అడవిలో తిరుగుతున్నాడు. మరి అక్కడ రమేష్ అనేది ఒక కర్త అన్నమాట. రమేష్ నే జంగల్ మే ఘూమ్తా హై. నే అనేది కర్తకి ఏమవుతుంది? కర్త యొక్క సంబంధాన్ని తెలుపుతుంది కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు? నే అనే కారకు మనకు ఏమవుతుందమ్మా? కర్తా కారక్ అవుతుంది. నే అనేది మనకి ఏమవుతుంది? కర్తా కారక్ అవుతుంది. మరి కర్తా కారక్ అంటూనే మనకి ఏం గుర్తుకు రావాలి? నే గుర్తుకు రావాలి. కర్తా కారక్ అంటూనే నే అనేది గుర్తుకు రావాలన్నమాట. మరి ఇక్కడ కొన్ని సెంటెన్స్ ఇచ్చి మీకు అది కర్తా కారక కర్మ కారక అని కూడా ఇస్తారు. లేకపోతే నే అని వస్తే మీకు అదేమవుతుంది? కర్తా కారక్ అవుతుంది అనమాట. సెంటెన్స్ ఇచ్చి నే కింద అండర్లైన్ చేసి కారక్ బతాయి అంటే మీరేం చెప్పాలి? కర్తా కారక్. ఎందుకు కర్తా కారక్? అది కర్త ఎవరైతే సబ్జెక్ట్ ఉన్నారో వాళ్ళ యొక్క రిలేషన్షిప్ ని మిగతా సెంటెన్స్ తో చెప్తోంది కాబట్టి అక్కడ కర్త చేసే పనిని చెప్తోంది కాబట్టి అదేమవుతుంది? నే అనేది మనకు కర్తా కారక్ అవుతుంది. నే అనేది మనకి ఏమవుతుంది? కర్తా కారక్ అవుతుంది. जिससे क्रिया के करने वाले का बोध होता है वह कर्ता कारक कहते हैं. जिससे क्रिया के करने वाले का बोध होता है. క్రియ అంటే పనిని ఎవరైతే చేస్తారో వాళ్ళు అక్కడ ఏమవుతారమ్మా? కర్త అవుతారు. మరి కర్త గురించి చెప్పేటప్పుడు మనం ఎలాంటి కారక్ ని యూజ్ చేస్తాము అంటే నే అనే కారక్ ని యూజ్ చేస్తాము. ఇది అర్థమైంది కదమ్మా? కర్తా కారక్ అంటే. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ది కర్మ కారక్. కర్మ అంటే ఏమి చూద్దాము. కర్మ కారక్ అంటే మనకు గుర్తుకు రావాల్సిన లెటర్ ఏది? కో. కర్మ కారక్ అంటే గుర్తుకు రావాల్సిన లెటర్ ఏదమ్మా? కో. మరి क्रिया का फल जिस पर पड़ता है उसे कर्ता कहते हैं. क्रिया के फल जिस पर पड़ते हैं. ఇప్పుడు చూడండి, క్రియా కే ఫల్ జిస్ పర్ పడితే హై. క్రియా యొక్క ఫలితం. ఇప్పుడు మనం ఒక పని చేసాము. ఆ పని చేసిన తర్వాత ఆ పని యొక్క రిజల్ట్ దేనిపైనైతే పడుతుందో దానిని మనం ఏమంటాము? కర్మ కారక్ అంటాం. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. లడకా ఉపన్యాస్ లిఖతా హై. లడక కదమ్మా, లేఖక్ ఉపన్యాస్ లిఖతా హై. లేఖక్ అంటే రైటర్ అన్నమాట. అతడు ఏదో ఒక స్పీచ్ రాస్తున్నాడు. లేఖక్ ఉపన్యాస్ లిఖతా హై.
లేఖక్ ఉపన్యాస్ లిఖతా హై అంటే లేఖక్ అంటే రాసేవాడు రైటర్ ఏం చేస్తున్నాడు ఏదో ఒక ఉపన్యాసాన్ని రాస్తూ ఉన్నాడు మరి లేఖక్ ఉపన్యాస్ లిఖతా హై ఇక్కడ ఉపన్యాసము రాసేది ఎవరిపైన పడుతోంది లేఖక్ పైన పడుతోంది అనమాట అంటే అర్థం ఏమి క్రియా కా ఫల్ జిస్ పర్ పడతా హై ఉసే హమే కర్మకారక్ కహతే హై క్రియ యొక్క రిజల్ట్ ఎవరిపైన అయితే పడుతోందో దానిని మనం ఏమంటాము కర్మకారక్ అంటాం అటువంటి టైంలో మనం యూస్ చేసే కారక్ ని మనం ఏమంటాము కర్మకారక్ అంటాం ఏమంటాము కర్మకారక్ ఇక్కడ ఏమిచ్చారు మనకు లేఖక్ ఉపన్యాస్ లిఖతా హై లేఖక్ ఉపన్యాసు రాస్తున్నాడు మరి ఉపన్యాస్ రాస్తున్న రిజల్ట్ అంతా ఎవరిపైన పడుతుంది లేఖక్ పైన పడుతుంది అన్నమాట నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం మనము థర్డ్ ఏమమ్మా కరణ్ కారక్ థర్డ్ ఏమి కరణ్ కారక్ అంటే మనకు గుర్తుకు రావాల్సినది సే కే ద్వారా అనే రెండు వర్డ్స్ మనకు గుర్తుకు రావాలన్నమాట మరి కరణ్ కారక్ అంటే ఏమో చూద్దాము जिससे क्रिया के साधन का बोध होता है जिससे क्रिया के साधन का बोध होता है అంటే క్రియ చేయడానికి మనము దేన్నైతే ఇన్స్ట్రుమెంట్ ని లేకపోతే ఏదైనా ఒక వస్తువుని వాడుతామో వాటి మధ్య సంబంధాన్ని చెప్పేటప్పుడు మనం సే కే ద్వారా వాడతాము ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఇప్పుడు మనము దాని గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ప్రియాంక చాహూ సే ఫల్ కాట్ రహీ హై ప్రియాంక చాకు సే ఫల్ కాట్ రహీ హై ప్రియాంక ఏం చేసిందమ్మా చాకు అంటే చాకుతో పండును కోసింది చాహు సే అంటే అక్కడ చాకు అనేది ఒక వస్తువు కదా చాహు సే ఆ చాకుతో ఏం చేసిందమ్మా ఒక ఫ్రూట్ ని కోసి తినిందన్నమాట అంటే క్రియ చేయడానికి క్రియ ఏమి ఇక్కడ కోయడం అన్నమాట ఆ ఫ్రూట్ తీసుకొని కోయడం క్రియ అవుతుంది మరి క్రియ చేయడానికి మనం ఒక వస్తువుని వాడుతున్నాం ఏ వస్తువు నైఫ్ వాడుతున్నాం చాకు వాడుతున్నాం మరి ఆ వస్తువుకి తర్వాత క్రియ చేయడానికి మధ్య సంబంధాన్ని నెలకొల్పడానికి మనం ఒక కారక్ ని వాడాము ఆ కారక్ ఇక్కడ మనకేమి సే అని చెప్పొచ్చు లేకపోతే అక్కడ కే ద్వారా అని కూడా చెప్పొచ్చు కదా కే ద్వారా కూడా వస్తుంది అనమాట ఒక్కసారి కే ద్వారా అనేది కూడా వస్తుంది ఇంకొకటి చూడండి ఇక్కడ చిరంజీవినే పవన్ కో పత్తర్ సే మారా చిరంజీవినే పవన్ కో పత్తర్ సే మారా చిరంజీవి ఏం చేశాడు పవన్ ని రాయి తీసుకొని కొట్టాడనమాట చిరంజీవినే అంటే అది కర్త అవుతుంది నే అనేది వస్తే మనకి ఏమవుతుంది అక్కడ కర్త వస్తుంది పవన్ కో పత్తర్ సే మారా పవన్ కి ఏం చేశాడు రాయి తీసుకొని కొట్టాడనమాట ఇక్కడ ఎన్ని వచ్చాయి చూడండి కారకాలు మనకు చిరంజీవినే అంటే నే అనేది కర్త కారక అవుతుంది పవన్ కో అంటే పవన్ కి కొట్టాడనమాట కర్మకారక అవుతుంది దాని తర్వాత పత్తర్ సే మారా అంటే రాయి తీసుకొని కొట్టాడు కొట్టడం అనేది ఒక పని మరి దేంతో కొట్టాడు వస్తువు ఏదది పత్తర్ రాయి మరి అక్కడ సే అనేది వాడాం కదా మనము ఏదైనా ఒక క్రియ చేయడానికి ఏదైనా ఒక వస్తువుని వాడితే వాటి మధ్య సంబంధాన్ని నెలకొల్పడానికి మనకు అక్కడ ఏమవుతుందమ్మా ఏం కారక్ వాడతామమ్మా కరణ్ కారక్ వాడతాము మరి కరణ్ కారక్ అంటే మీకు గుర్తుకు రావాల్సిన వర్డ్స్ ఏవి సే కే ద్వారా ఇవి రెండు మనకు గుర్తుకు రావాలన్నమాట దేనికి కరణ్ కారక్ కి ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి చూద్దాము సంప్రదాన్ కారక్ నెక్స్ట్ ఏమి సంప్రదాన్ కారక్ మరి సంప్రదాన్ కారక్ అంటే ఏమో చూద్దాం ఇక్కడ సంప్రదాన్ కారక్ సంప్రదాన్ కారక్ అంటే కేలియే కో అన్నమాట కేలియే కో అని ఎప్పుడు వాడతామంటే క్రియా జిస్కే లియే కీ జాతీ హై క్రియ అనేది వీళ్ళ కోసమే చేస్తోంది క్రియ అనేది వీళ్ళ కోసమే జరుగుతోంది అన్నప్పుడు మనము ఇక్కడ సంప్రదాన్ కేలియే కే ద్వారా అనేది వాడతామన్నమాట కేలియే కో అనేది వాడతాము జిసే కుచ్ దియే जाए जिसके लिए कुछ किया जाए उसका बोध करने वाले चिन्ह को संप्रदान कारक कहते हैं जिसे कुछ दिए जाए
ఎవరికన్నా మనం ఏమైనా ఇచ్చినప్పుడు జిస్కే లియే కుచ్ కియే జాయ్, ఎవరి కోసమైనా మనం ఏమైనా చేసినప్పుడు ఇలాంటి టైంలో మనము సంప్రదాన్ కారక్ ని వాడుతాము. ఒక ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే మనకు అర్థమవుతుందమ్మా. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏదో చూద్దాము. ఇక్కడ మనకేమిచ్చారు, సంప్రదాన్ కారక్ మే క్రియా కిసి ప్రయోజన్, ఇదొద్దులేండి మీకు, ఉదాహరణలు నేను చెప్తాను చూడండి. మై అప్నీ మాతా కే లియే దవా ले आ रहा हूँ, मैं अपनी माता के लिए दवा ले आ रहा हूँ. నేను మా అమ్మ కోసము మెడిసిన్ తీసుకొని వస్తున్నాను. మా అమ్మ కోసము మెడిసిన్ తీసుకొని వస్తున్నాను. ఇక్కడ సంప్రదాన్ కారక్ అంటే ఏమి, కేలియే కో. సంప్రదాన్ కారక్ అంటే మనకి ఏం గుర్తుకు రావాలి, కేలియే కో, కో గుర్తుకు రావాలి. దీనికి మనం ఎగ్జాంపుల్స్ ఒకటి చెప్తున్నాను చూడండి. మనము ఇక్కడ ఏమంటున్నారు, క్రియా జిస్కే లియే కీ జాతీ హై. క్రియ అనేది, పని అనేది ఒకరి కోసం చేస్తున్నాం మనం. అలాంటి టైంలో దీనిని మనం వాడతామన్నమాట. అంటే మై అప్నీ మాతాకే లియే దవా లే ఆ రహా హూ, మా అమ్మ కోసం నేను మెడిసిన్ తీసుకొస్తున్నాను. మెడిసిన్ తీసుకురావడం అనేది ఒక క్రియ. ఎవరి కోసం చేస్తున్నాం అది, అమ్మ కోసం చేస్తున్నాం. ఇది ఏమవుతుంది మనకు, సంప్రదాన్ కారక్ అవుతుంది. క్రియ అనేది ఒకరి కోసం చేస్తున్నాం అన్నమాట. ఒకరి కోసం క్రియ చేస్తున్నాము, అది మనకి ఏమవుతుంది, సంప్రదాన్ కారక్ అవుతుంది. రాజా గరీబోం కో దాన్ దియా, రాజా గరీబోం కో దాన్ దియా అంటే దానం ఇవ్వడం ఒక పని. ఎవరి కోసం ఇస్తున్నాడు దానము, గరీబోం కో లియే, గరీబోం కే లియే అంటే ఆ పేదవాళ్ళ కోసం కదా. ఇక్కడ